వెల్కమ్ టు పార్ట్ 2. అండ్ మీరు పార్ట్ 2 చూస్తున్నారు అంటే మీరు ఇప్పటికే ఒక డిసిషన్ తీసుకున్నారు, స్మోకింగ్ ఆపేయాలి అని. సో గుడ్ డిసిషన్. ఆపేయడంలో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి కంప్లీట్ గా ఒకేసారి ఆపేయడం, 2 స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ రావడం. సో సెకండ్ టైప్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఒకేసారి ఆపేస్తే మీ బాడీ ఆల్రెడీ నికోటిన్ కి అలవాటు పడిపోయి ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు సడన్ గా ఆపేస్తే నికోటిన్ విత్డ్రావల్ సింప్టమ్స్ అనేవి కొన్ని వస్తాయి. అవి ఏంటి అంటే విపరీతంగా కోపం, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, బాగా ఆకలి ఎక్కువైపోవడం, నిద్ర పట్టకపోవడం, డిప్రెస్డ్ గా ఉండడం, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం. సో ఇలాంటి అన్ని విత్డ్రావల్ సింప్టమ్స్ అనేవి వస్తాయి. అది మీరు పార్ట్ 2 ప్రిఫర్ చేస్తే పార్ట్ 2 లో ఇలాంటివి ఏమీ ఉండవు. సో పార్ట్ 2 అంటే ఎలా అంటే స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ వస్తాం. ఫస్ట్ ఒక 30 సిగరెట్లు తాగుతుంటే ఒక 10 తగ్గించుకోమంటాం ఒక వారం. నెక్స్ట్ వీక్ కి ఇంకో 10 తగ్గిస్తాం. నెక్స్ట్ వీక్ కి 10 నుంచి 5, ఆ నెక్స్ట్ వీక్ కి పూటకు 1, ఆ తర్వాత రోజుకు 2, తర్వాత రోజుకు 1, తర్వాత కంప్లీట్ గా ఆపేయండి. సో ఇలా దాన్ని స్టెప్ బై స్టెప్ తగ్గించుకోవడం వల్ల ఈ నికోటిన్ విత్డ్రావల్ సింప్టమ్స్ ఉండవు. అట్ ద సేమ్ టైమ్ మనం మన గోల్ ఏంటి, స్మోకింగ్ ఆపేయాలనుకోవడం, అది ఫాస్ట్ సక్సెస్ఫుల్ గా అటైన్ చేయగలం. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు మీరు కూడా ఆపేయాలనుకుంటున్నారు కాబట్టి ఒకేసారి ఆపేయాలని ఫిక్స్ అవ్వకుండా స్లోగా తగ్గించుకుంటూ రావాలని ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్ పార్ట్ లో నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ ఆర్ నాన్ ఫార్మకాలజికల్ మేనేజ్మెంట్ అవన్నీ కూడా డిస్కస్ చేయాలి. థ్యాంక్ యూ.